పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కాపీ ఇంతవరకు అందలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రతిపక్ష పార్టీలను విలీనం చేసుకున్న నీతి చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ హైకోర్టు తీర్పు పూర్తి పాఠాన్ని పత్రికలలోనే చూసాం తప్ప ఇంకా ఒరిజినల్ కాపీ ఇంకా అందలేదు. ఆ ఒరిజినల్ కాపీ అందిన తర్వాత పార్టీతో అదేవిధంగా న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు 2 భిన్నమైన తీర్పులు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు కూడా గతంలో ఒక రకమైన తీర్పు ఇచ్చింది, ఇప్పుడు ఇంకొక రకమైన తీర్పు ఇచ్చింది. గతంలో తెలంగాణ డివిజన్ బెంచ్ మేము స్పీకర్ గారికి ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వలేమని చెప్పారు. కానీ ఇప్పుడు సింగిల్ జడ్జి మాత్రము సెక్రటరీ లెజిస్లేచర్కు డైరెక్షన్ ఇచ్చారు. 4 వారాలలోపు షెడ్యూల్ మాకు అందజేయాలి అని. ఏదేమైనా ఈ భిన్నమైన తీర్పుల నేపథ్యంలో అందరితో మాట్లాడి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించి డివిజన్ బెంచ్కి పోయే ఆలోచన చేస్తున్నాం. డివిజన్ బెంచ్ తర్వాత ఇంకా చాలా స్టేజెస్ ఉంటాయి. డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టు తర్వాత స్పీకర్ కూడా ఉన్నారు. కానీ కొంతమంది అప్పుడే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా లొటపెట పెదుగులకు నక్కలు ఆశపడ్డట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ అజ్ఞానానికి నేను జాలిపడుతున్నాను. రేపే ఉప ఎన్నికలు వస్తాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేపు కాదు కదా, ఇంకెన్ని రోజులకు వస్తాయి, అసలు వస్తాయా రావా అనేది కూడా చెప్పే పరిస్థితి లేదు. ఏదేమైనా కోర్టులను గౌరవించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. నేను కోర్టులను తప్పకుండా గౌరవిస్తాను. కానీ విచిత్రం ఏంటంటే 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన 38 మంది ఎమ్మెల్యేలను ప్రోత్సహించి పార్టీ ఫిరాయింపు చేయించి చేర్చుకున్నారు. అందులో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే శాసనసభ పక్షాలను కూడా పార్టీలో విలీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం, టీడీపీ శాసనసభ పక్షం, వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షం, చివరికి సిపిఐ శాసనసభ పక్షాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీలు విలీనం చేసుకొని అసలు శాసనసభలో ఇంకెవరు లేరు మేము తప్ప అనే విధంగా మాట్లాడి ఒక అడుగు ముందుకు వేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. మొదటి విడతలో శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయిండు రాజీనామా చేయకుండానే. రెండో విడతలో సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయింది రాజీనామా చేయకుండా. పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి శాసనసభ పక్షాలను పార్టీలో విలీనం చేసుకొని ఇతర పార్టీలకు చెందిన వారిని మంత్రి పదవులు కట్టబెట్టి ఈరోజు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ
పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడే అర్హత లేదు, నైతికత లేదు. గతంలో మీరు ఏం చేశారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, సమీక్ష చేసుకోండి. గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయవలసిన బాధ్యత నా పైన ఉన్నది. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత నా పైన ఉన్నది. నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. విమర్శించే వాళ్ళ నోళ్ళన్నీ కూడా మూయిస్తాను. ప్రతిరోజు నియోజకవర్గంలో తిరుగుతున్నాను. నేను ఈరోజు జఫర్గఢ్ మండలానికి పోయినాను, లింగాలగన్పూర్ మండలానికి పోయినాను, గన్పూర్కి వచ్చాను, రేపు వేలేరు వెళ్తున్నాను, ధర్మసార్ వెళ్తున్నాను. ప్రతిరోజు తిరుగుతున్నాను. తిరిగి ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలకు వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూసి ఓర్వలేని వాళ్ళు ఏదో కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ కలలు కంటున్న ఉప ఎన్నికలు రావు. మీరేమీ తొందరపడవలసిన అవసరం లేదు, ఎగిరి గంతేయవలసిన అవసరం లేదు. ఇంకా చాలా అంచెలు ఉన్నాయి, చాలా స్టేజెస్ ఉన్నాయి, చాలా దశలు ఉన్నాయి. అవన్నీ దాటిన తర్వాతనే నిర్ణయం ఉంటుంది. కాబట్టి తొందరపడి కోయిల ముందే కూసింది అంటే అసలు సమయం వచ్చారికే మీకు కూయటానికి అవకాశం ఉండదు. కాబట్టి తొందరపడవద్దు, అనవసరంగా మాట్లాడవద్దు. అందరం కలిసి ముందుగా నియోజకవర్గాన్ని బాగు చేసుకుందాం. నియోజకవర్గ అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుదాం. కలిసి రండి అని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.